చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది అన్న శుభవార్త విన్నాము. దానికోసం సంతోషం కొద్దీ ఏదో దేవుడికి దండం పెట్టుకొని స్వీట్లో పంచుకున్నాం. అసలు నాకు ఒకటి తెలియక అడుగుతాను, పని మీరైనా తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడగండి. ఏ కేసు అయినా ఎన్ని రోజులు జరుగుతుంది, ఎన్ని వాయిదాలు పడుతున్నాయి, ఒక కేసు ఒకసారి మొదలుపెట్టిన తర్వాత 1 సంవత్సరం తర్వాత 18వ ముద్దాయి 23వ ముద్దాయి అని కలపడమైంది. ఒక కేసులో అయితే 45 మంది దాటిపోయి ఉన్నారు ఇప్పటికి. ఒక పక్కేమో సిట్టు వేగవంతం అని రాస్తారు మీరు పేపర్లో. వేగవంతం, దర్యాప్తు వేగవంతం అంటే ఏంది? ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా జస్టిస్ డిలేడ్ అంటే న్యాయం చేయడంలో ఆలస్యమైతే జస్టిస్ డినైడ్. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది పదం. ఆలస్యమైన న్యాయం అన్యాయం కింద లెక్క. సంవత్సరాల తరబడి ఈ కేసులు ఏంది, సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ముద్దాలని కలుపుతూ ఉండేది ఏంది? వాళ్ళకి బెయిల్ ఏంది ఈ ప్రహసనం? ఎక్కడో ఒకరో అరెస్ట్ చేస్తే పర్వాలే, సోషల్ మీడియా అరెస్టులు. అక్కడ ఎత్తుకుంటే ఒక ఆయన, ఇక్కడ ఎత్తుకుంటే ఒక ఆయన, ఇంకొక దగ్గర ఎత్తుకుంటే ఇంకొక ఇద్దరు. మొత్తం మీద ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఉండొచ్చు? మీకు ఏదన్నా అనుమానాలు ఉన్నా, ఆరోపణలు ఉన్నా విచారణ జరపండి. కాదు ఇవాళ హిట్టింగ్ హెడ్లైను కాదా అంటే శిక్షించండి. న్యాయస్థానాలు కూడా ఈ రకంగా ఎందుకు చేస్తున్నాయి అనేది నాకు అర్థం కావడం లే. న్యాయస్థానాల పద్ధతి కూడా బెయిల్ ఇచ్చేదానికి శిక్ష వేయడం, వేయకపోవడం, దానికి వాయిదాలు వేసుకుంటే కోర్టులు. బెయిల్ ఇచ్చేదానికి వాయిదాల పద్ధతి ఏంది? 6 నెలలు 8 నెలలు వాయిదాలు ఇసేయి, లేకపోతే లేదను. ఈ పద్ధతులు బాగలేవు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఒక్కొక్క కేసు? ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ అయిపోయినాడు అన్నారు. సరే, మర్డర్ అయిపోయినాడు. ఎప్పుడండి అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంత చేతగాని వ్యవస్థ మంది, మన దర్యాప్తు సంస్థలు కానీ, మన కోర్టులు కానీ. ఏంది ఇది? ఆమె జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయన్నారు. మీ గవర్నమెంట్ లేక ఢిల్లీలో ఉంటుండేది కంటిన్యూస్గా? ఎందుకు తేల్చలేదు? ఇన్ని సంవత్సరాలు, దాదాపు 10 ఏళ్ల నుంచి ఆ కేసులు అట్నే ఉన్నాయంటే జస్టిస్ డిలేడ్ అవునా కాదా మీరే ఆలోచించుకోండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగతంగా నాకు పరిచయం అయినాడు ఒకసారి. మంచి వ్యక్తి. కల్తీ నెయ్యి. ఇవాళ ఇదే పేపర్లో కొత్త వార్త చూసిన. ఏంది? కెమికల్ ఒకసారి కల్తీ అన్నారు, ఒకసారి జంతువుల కొవ్వు కలిసింది అన్నారు. ఈ రోజుకి అంటే 1.5 సంవత్సరం తర్వాత అప్పుడు కెమికల్ అనరు. ఇవాళ పేపర్లో హెడ్లైన్లో వచ్చింది కల్తీ మద్యం ఏంది, కల్తీ నెయ్యి. ఇప్పుడైతే ఈరోజు సరికొత్త పదం కెమికల్. ఏంది దానికి అర్థం ఏదైనా ఉండాలా? 1.5 సంవత్సరం ఇది కలిపెట్టిందా? సిట్టు దర్యాప్తు వేగవంతం. ఏంది ఇది? వివేకానంద రెడ్డి కేసు కాడి నుంచి, జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసుల కాడి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలైనా కోర్టులోనే ఉన్నాయి అంటే ఇది కోర్టులు తలదించుకోవాల్సిన విషయం. నేను కోర్టులోనే ప్రశ్నిస్తున్నా. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. దాదాపు మన సమాజం అట్టుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంచి మనిషి, ఆయనకు మంచి జరిగింది, ఇంతకాలానికైనా ఒక మంచి జరిగిందనే సంతోషిస్తున్నాను.